అపోస్తల బోధలో ఎవరైతే కలిగి జీవిస్తున్నారో, అపోస్తల బోధ, అపోస్తల సువార్తను ఎవరైతే అంగీకరించి రక్షించబడుతున్నారో అదే కృప పొందుకున్న జనులై ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు గలతీ 1:8 ఒకటో అధ్యాయం 8 వచ్చి అన్నాడుగా, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. సో రక్షణ అనేది ఈరోజు సంఘశాఖలో లేదు, అపోస్తుల బోధలో ఉంది, అపోస్తులు ప్రకటించిన సువార్తలో ఉంది. ఏ సంస్థాగత సంఘాలలో, ఏ డినామినేషన్లో రక్షణ లేదు. రక్షణ కేవలము అపోస్తులు బోధించిన వాక్యములో ఉన్నది. కానీ ఈరోజు ఆ వాక్యాన్ని, అపోస్తులు బోధించిన వాక్యాన్ని సంఘశాఖలు ఒప్పుకోవట్లేదు, సంస్థాగత సంఘాలు ఒప్పుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు రక్షించబడతలేరు. రక్షించబడతలేరు అంటే అర్థం ఏంటిది? వాళ్ళకు కృప లేదు. వాళ్ళకు కృపను గూర్చి పాడుతున్నారు వాళ్ళు, కానీ కృప వాళ్ళకు లేదు. కృపను గూర్చి వారు పాటలు రచిస్తున్నారు, కానీ కృప వాళ్ళకు లేదు పాపం. ఎందుకంటే కృప కేవలము ఈ వర్తమానములో, అపోస్తల బోధలో మాత్రమే ఉన్నది. కృపను పరిచయం చేసిన వాడు ఏలియా. మొదటి రాకడలో కృపను పరిచయం చేసింది ఏలియానేగా. ఎందుకంటే ఆయనే కదా మెస్సయ్యను, క్రీస్తును పరిచయం చేసింది. యేసుక్రీస్తు ఎవరు? కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. కృపయు సత్యము ఆయనే. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. కానీ ఆ కృపా సత్యాన్ని పరిచయం చేసింది ఎవరు? యేసుక్రీస్తును పరిచయం చేసింది ఎవరు? ఏలియా, బాప్తిసం ఇచ్చి యోహాను. సేమ్ ఇప్పుడు రెండవ రాకడలో మరలా కృపా సత్యమును మనకు పరిచయం చేసింది ఎవరు అంటే మరలా ఏలియా. ఆయనే విలియం మ్యారియన్ బెన్హామ్ అయి ఉన్నాడు. అందుకే విలియం మ్యారియన్ బెన్హామ్ తీసుకొచ్చిన ఈ వర్తమానములోనే మనందరికీ కృప ఉన్నది. ప్రాఫిట్ అందుకే ఇది కృపా వర్తమానం అన్నాడు. మెసేజ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపా వర్తమానం అయి ఉన్నది. ఇది ప్రతి ప్రవక్త ప్రతి కాలములో దేవుని చేత పంపబడినప్పుడు ఆ కాలములో ఉన్న ప్రజలకు, ఆ తరం వారికి ముందు ప్రవక్త తీసుకొచ్చే వర్తమానం కృపా వర్తమానం. ఆ కృప ద్వారా ఎవరెవరు రక్షించబడాలని దేవుడు ముందు నిర్ణయించాడో, ఎవరెవరినైతే ఆయన ఏర్పరచుకొని ఎన్నుకున్నాడో జగత్ పునాది వేయబడక మునిపే, వాళ్ళు ముందు రక్షించబడతారు. వాళ్ళు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆ కృపా వర్తమానాన్ని త్రోసేస్తారు. కృపా వర్తమానాన్ని త్రోసేయడం అంటే అర్థము మాకు తీర్పు కావాలని కోరుకోవడం. ఇప్పుడు ఒక ఖైదీకి క్షమాభిక్షణ ఇస్తాను అని చెప్పిన తర్వాత కూడా, అంటే క్షమాభిక్షణ ఇచ్చే అధికారం కలిగిన వాడు, క్షమాభిక్షనిచ్చే గొప్ప వ్యక్తి, దేశంలో గొప్ప వ్యక్తి, ప్రెసిడెంట్ లాంటి వాడు, రాష్ట్రపతి లాంటి వాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని అన్నా కూడా ఆ ఖైదీ ఇప్పుడు ఇట్లా అన్నాడనుకో, నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చే క్షమాపణ, మరణశిక్ష నుండి నేను నిన్ను క్షమిస్తున్నాను, క్షమాభిక్ష పెడుతున్నాను నేను అంటే, ఆ మరణశిక్ష పొందుకునే ఖైదీ నాకు అక్కర్లేదు నీ క్షమాభిక్ష అని అన్నాడనుకో, నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? తీసుకెళ్ళి అతన్ని ఉరి వేస్తారు, అతనికి మరణశిక్ష విధిస్తారు. ఎందుకు? తానే కోరుకుంటున్నారు దాన్ని. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ దేవుడు కృపా వర్తమానం ఇస్తాడు, నీకు పాపక్షమాపణ ఇస్తాడు. వింటున్నారా అని అన్నది? పాపక్షమాపణ, కృప ఆయన మొదటిగా ఆయన పాపక్షమాపణ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ తర్వాత ఏం జరుగుతుంది బ్రదర్? తర్వాత ఏం జరుగుతుంది సిస్టర్? దాన్ని త్రోసేస్తున్న వాళ్ళందరూ వాళ్ళే కోరుకుంటున్నారు. ఆ వర్తమానాన్ని ఎవరైతే త్రోసేస్తున్నారో, ఆ కృపా వర్తమానాన్ని ఆ కాలపు ప్రవక్త తీసుకొచ్చినది, దేవుడు పంపించిన వర్తమానం, ప్రవక్త ద్వారా పంపించిన వర్తమానం ఎవరైతే త్రోసివేస్తున్నారో వాళ్ళందరూ దేవుని తీర్పుకి, దేవుని మరణదండకు గురవుతారు. నోవహు దినాలలో అదేగా జరిగింది. 120 ఏళ్ళు ప్రకటించాడు కృపా వర్తమానాన్ని. కనపడున్న ప్రపంచం దాన్ని త్రోసివేసింది. దాని తర్వాత ఏం జరిగింది? వాళ్ళే తీర్పును కోరుకున్నారు కాబట్టి, వాళ్ళే దేవుని యొక్క మరణశిక్షను కోరుకున్నారు కాబట్టి, అదిగో జలప్రలయం ద్వారా దేవుడు వాళ్ళకు మరణశిక్ష విధించాడు. ఆయన ప్రవక్త అంటాడు, దేవుడు ఎవ్వరికీ ఆయన మరణశిక్ష విధించాడు, కానీ ఆ వ్యక్తియే దాన్ని కోరుకుంటున్నాడు.
నాకు మరణ శిక్ష కావాలని, నాకు ఉగ్రత కావాలని. దేవుడు ఉగ్రత నుండి తప్పించే వర్తమానం పంపుతాడు, కృపా వర్తమానాన్ని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని త్రోసేస్తారు.